ఫైనల్లీ ఈ ఇయర్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఫిల్మ్ అయిన ఫైటర్ రిలీజ్ అయిపోయింది. నేనైతే పర్సనల్లీ చాలా ఈగర్లీ వెయిట్ చేశాను. టీజర్ చూసినప్పుడైతే నాకు ఖచ్చితంగా ఒక బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉందనే నమ్మకంతో. అండ్ మోస్ట్లీ యాక్షన్ ఫిల్మ్స్ లోని సిద్ధార్థ్ ఆనంద్ ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయరు యాక్షన్ లవర్స్ కి. బట్ ఇది ఆయన ఎప్పుడు తీసేలాంటి ఒక మార్షల్ ఆర్ట్స్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ లాంటి యాక్షన్ జోనరా కాదు, ఒక ఏరియల్ యాక్షన్ జోనరా. అండ్ రెగ్యులర్ ఆడియన్స్ కి, సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ కి నచ్చేలాంటి మాస్ ఎలిమెంట్స్ కూడా తక్కువ ఉండేలాంటి జోనరా. మరి దాన్ని ఆయన పర్ఫెక్ట్ గా డెలివర్ చేశారా లేదా అంటే క్లియర్ గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. రిలీజ్ కి ముందు చాలా మంది లాగా నేను కూడా ఇది ఒక టాప్ గన్ మ్యావరిక్ కి ఇన్స్పిరేషన్ అనుకున్నప్పటికీ టాప్ గన్ మ్యావరిక్ రిలీజ్ కి ముందు కన్నా ఈ ఫిల్మ్ ని అనౌన్స్ చేశారు. దాంతో పాటు టాప్ గన్ మ్యావరిక్ రాకముందు ఇప్పుడు 1980s లో వచ్చింది టాప్ గన్ పార్ట్ 1. దాని మీద ఇన్స్పిరేషన్ మీద ఇప్పుడు ఎవరు కూడా తీరు మ్యాక్సిమం. సో చూసిన తర్వాత ఇది టాప్ గన్ మ్యావరిక్ కి ఎలాంటి ఇన్స్పిరేషన్ కాపీ అయితే మాత్రం అస్సలు కాదు. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి కూడా ఒక స్టోరీ ఉంటుంది. సో ఆ బేస్ మీదే ఈ ప్లాట్ ని డిజైన్ చేశారు. అఫ్ కోర్స్ టాప్ గన్ మ్యావరిక్ లాగానే ఒక సింపుల్ ప్లాట్ లైన్ ని తీసుకొని కంట్రీస్ యొక్క ఎయిర్ ఫోర్స్ పవర్ ని చూపించడానికి, దాన్ని క్లియర్ గా ఎక్స్ప్లోర్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ గా శ్రీనగర్ బేస్ ని తీసుకుని వాళ్ళు ఒక ట్రైనింగ్ ని స్టార్ట్ చేస్తారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే అక్కడ ఒక పెద్ద థ్రెట్ ఉంది. ఫ్యూచర్ లో అవసరమయ్యే మిషన్ గురించి టాప్ ఫైటర్స్ ని పిక్ చేసుకుని ఆ ఏరియాలోని ట్రైనింగ్ ఇస్తారు. పోతే ఆ జోన్ లో ఉన్న థ్రెట్ ఏంటి, వాళ్ళు ఓన్లీ ఆ జోన్ ని టార్గెట్ చేశారా లేదంటే ఎంటైర్ కంట్రీని టార్గెట్ చేశారా? సో మొత్తానికి వీళ్ళు ఆ థ్రెట్ ని ఎలా ఫేస్ చేశారు, దాని వెనక ఎవరి హస్తం ఉందని చెప్పి కనుక్కున్నారా లేదా? దాంతో పాటు పుల్వామా అటాక్స్ ని దీనికి ఎలా మెర్జ్ చేసి ఒక ఫిక్షనల్ స్టోరీని డిజైన్ చేశారని తెలియాలంటే మీరు బిగ్ స్క్రీన్ మీద ఈ ఫిల్మ్ ని చూడాలి. సో ఓవరాల్ గా సిద్ధార్థ్ ఆనంద్ తన ప్రీవియస్ ఫిల్మ్స్ లోనే హాలీవుడ్ స్టైల్ యాక్షన్ జోనరాన్ని యూస్ చేసుకుని ఇండియాలో ఉండే రెగ్యులర్ మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి ఇప్పుడు కూడా సక్సెస్ అవుతూ ఉంటారు. కాకపోతే ఈసారి ఆయన కంప్లీట్ గా ఆయన నేరేషన్ లోని ఒక చేంజ్ కనిపించింది. లైక్ ఆయన నేరేషన్ మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేయడానికి ఎలివేషన్స్ అండ్ మాస్ మూవ్మెంట్స్, యాక్షన్ స్టఫ్ ఇలాంటివి పెడుతూ ఉంటారు. సో అందువలన స్క్రీన్ ప్లే లో కొన్ని చోట్ల లాజిక్స్ మిస్టేక్స్ అవుతూ ఉంటాయి, ఫ్లాస్, అది కామన్. కాకపోతే ఈసారి ఆయన అలా చేయలేదు. కంప్లీట్ గా ఒక సటిల్ వేలోని జానరాని కంప్లీట్ గా స్టిక్ అవుతూ డ్రామా మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. మేబీ అందువల్లనే అన్ని లాంగ్వేజెస్ లో డబ్ చేయలేదు అనుకుంటా. కానీ ఓవరాల్ గా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ టేకింగ్ పరంగా ఇది ఆయన కెరీర్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా యాక్షన్ సీన్స్ లోని కొద్దిగా అక్కడక్కడ మిస్టేక్స్ కనిపించినప్పటికీ ఈసారి మాత్రం కంప్లీట్ గా ఫ్లాలెస్ యాక్షన్ ని ఆయన అందించారని చెప్పొచ్చు. లైక్ యాక్షన్ కొరియోగ్రఫీ, హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ లోని ఇప్పుడు కూడా ఆయన మిస్టేక్ చేయరు. హాలీవుడ్ రేంజ్ లో ఖచ్చితంగా డెలివర్ చేస్తారు. కాకపోతే ఓన్లీ కొన్ని ఇల్లాజికల్ స్టంట్స్ అనమాట ఎలివేషన్స్ గురించి. బట్ ఇందులోనైతే మాత్రం అలాంటివి తగ్గి కంప్లీట్ గా జెట్ ఫైటర్స్ ని ఒక రియలిస్టిక్ గా అయితే మాత్రం బిగ్ స్క్రీన్ మీద చూపించారు. యాక్షన్ అడ్వెంచర్ జానర్ లోని బిగ్ స్కేల్ ఫిల్మ్స్ లోని హాలీవుడ్ లో కూడా కొన్ని చోట్ల ఇల్లాజికల్ యాక్షన్ స్టంట్స్ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇది కంప్లీట్ గా ఏరియల్ యాక్షన్ కి తగ్గట్టు ఆయన అద్భుతమైన టేకింగ్ ని అందించారు. సో దానివల్ల థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మాత్రం అద్భుతంగా ఇస్తుంది. ముఖ్యంగా బాలాకోట్ సీక్వెన్స్ అయితే నాకు గూస్ బంప్స్ అందించింది. చాలా మంది పేట్రియాటిక్ మూమెంట్స్, గూస్ బంప్స్ అంటే ఏంటో క్లియర్ గా ఆ సీన్ లో అయితే మాత్రం బాగా ఆస్వాదిస్తారు. ఇండియన్ సినిమా స్క్రీన్ మీద ఎప్పుడు చూడని రేంజ్ డాగ్ ఫైట్ యాక్షన్ సీక్వెన్సెస్ ని సిద్ధార్థ్ ఆనంద్ అందించారు. దాంతో పాటు డి నెగటివ్ కంపెనీకి కూడా బాగా అప్రిషియేట్ చేయాలి. విఎఫ్ఎక్స్ పరంగా చాలా అద్భుతమైన క్వాలిటీని అందించారు. కేవలం 250 crore బడ్జెట్ లో ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ యొక్క విజువల్స్ ని చాలా ఫ్రేమ్స్ లో కనిపించినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఇండియన్ ఫిల్మ్ లవర్ కూడా షాక్ అవుతారు. సో అన్నెసరీ మాస్ ఎలిమెంట్స్ అనేవి పెట్టకుండా ఒక సబ్టిల్ వేలోని మంచి యాక్షన్ జానర్ హాలీవుడ్ స్టైల్లో తేయాలనుకుంటే బాగా తీయగలడని చెప్పి ఈజీగా ఈ ఫిల్మ్ తోటి ప్రూవ్ చేశాడు. అఫ్ కోర్స్ ఆ డాగ్ ఫైట్ సీక్వెన్సెస్ గానీ, ఏరియల్ యాక్షన్ లోని టాప్ గన్ మ్యావరిక్ లో మనం చూడనంత స్లో మోషన్ సీన్స్ ని కూడా ఇందులో యూజ్ చేశారు. సినిమాటోగ్రఫీలో గానీ, టేకింగ్ లో గానీ. అవి ఎక్కడ ఇల్లాజికల్ క్రింజ్ అయిపోతాయేమో అని చెప్పి భయపడ్డాను నేను ట్రైలర్ లో అలాంటి షార్ట్స్ చూస్తున్నప్పుడు. టాప్ గన్ మ్యావరిక్ లానే సటిల్ గానే తీయచ్చు కదా అన్నప్పటికీ అలాంటి సీన్స్ పెట్టినప్పటికీ దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేసి అద్భుతంగా డిజైన్ చేశారు. సో అందువల్లనే ఫ్యూచర్ లో ఇలాంటి జానరాన్ని ఇంకొక డైరెక్టర్ టార్గెట్ చేస్తే ఖచ్చితంగా ఈ రేంజ్ టేకింగ్ ని అందించగలరంటే కొద్దిగా ఒక ఛాలెంజ్ అయితే ఆయన అందించారు సిద్ధార్థ్ ఆనంద్. అందువల్లనే ఆయన కెరీర్ బెస్ట్ టేకింగ్ అన్నాను అనమాట. ప్రీవియస్ గా ఆయన డ్రామా ఫిల్మ్స్ వదిలేండి, ఓల్డ్ వి. రీసెంట్ గా తీసిన యాక్షన్ ఫిల్మ్స్ బ్యాంగ్ బ్యాంగ్ వార్, పఠాన్ లో అయితే మాత్రం కొన్ని ఓవర్ స్టంట్స్ ఉంటాయి మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేయడానికి. సో ఇందులో అలా లేకుండా మేనేజ్ చేసి పర్ఫెక్ట్ గా డెలివర్ చేశారు కాబట్టి ఆయన పొటెన్షియల్ అంటే యూజ్ చేసుకోగలరు. అఫ్ కోర్స్ పఠాన్ రేంజ్, బజ్ గానీ, హైప్ గానీ ప్రస్తుతానికి ఫిల్మ్ కి కనిపించినప్పటికీ ఖచ్చితంగా టాక్ పరంగా అయితే మాత్రం రైజ్ అవుతుంది డే 2 నుండి. ఇక డ్రామా మీద, క్యారెక్టర్స్ మీద ఫోకస్ చేశానని చెప్పాను కదా. సో రెగ్యులర్ ఆడియన్స్ కి ఆ సీన్స్ అన్ని కూడా ఒక మాస్ సినిమా చూద్దాం అనుకుని వచ్చిన వాళ్ళకి కొద్దిగా కనెక్ట్ కావన్నమాట. అండ్ దాంతో పాటు వాళ్ళకి డబ్బింగ్ అర్థం కాకపోతే, ఒకవేళ హిందీ రాకపోతే కొద్దిగా ప్రాబ్లమేటిక్ గా ఉంటుంది ఆ సీన్స్ అన్ని కూడా. వాళ్ళ కోసం అన్నెసరీ ఎలిమెంట్స్ పెడితే ఖచ్చితంగా అవి మిస్టేక్స్ అవుతాయి అనమాట. కొంతమంది రెగ్యులర్ ఆడియన్స్ నుండి టాప్ గన్ మ్యావరిక్ లో కూడా ఆ డ్రామా, ఆ సీన్స్ గురించి ఇలాంటి కంప్లైంట్స్ విన్నాను కాబట్టి చెప్తున్నాను. పోతే ఇక్కడ మిస్టేక్స్ లేవా అంటే ఉన్నాయి. బిగ్గెస్ట్ మిస్టేక్ వచ్చేసి అసలు యాక్చువల్ గా ఈ స్టోరీకి, జానరాకి ఒక విలన్ క్యారెక్టర్ అక్కర్లేదు. జస్ట్ లైక్ టాప్ గన్ మ్యావరిక్ లాగా. కాకపోతే ఇక్కడ ఒక విలన్ ఉన్నాడు. వాడు చూడడానికి స్టార్టింగ్ కొద్దిగా జీనియస్ గా కనిపించినప్పటికీ పరమ రొట్ట అయిపోతుంది, అసలు ఇంపాక్ట్ ఉండదు. అండ్ ప్రీవియస్ గా పఠాన్ లోని టాప్ విలన్ క్యారెక్టర్ అందించాడు. ఆ విలనిజం గానీ, ఐడియాలజీ గానీ అసలు ఎంత బాగా రాసుకున్నాడంటే హీరో క్యారెక్టర్ కూడా కనిపించదు. ఆ రేంజ్ విలన్ డామినేషన్ కనిపిస్తుంది పఠాన్ లోని. అఫ్ కోర్స్ ఫ్యాన్ గా అయినా సరే అగ్రీ చేయాల్సిందే. విలన్ అనేవాడు ఏంటి, జిమ్ క్యారెక్టర్ యొక్క మోటివ్ అనేది ఫైనల్ యాక్ట్ లోని తను నెగోషియేట్ చేయని వాడితో కూడా ఒక అల్టిమేట్ థ్రెట్ ని అందిస్తాడు. వాడికి ఏ కంట్రీ కూడా అవసరం లేదు. సో క్లైమాక్స్ వరకు వాడిని తప్పుగా అర్థం చేసుకున్నామనే రియలైజేషన్ అందిస్తారు. కానీ ఇక్కడ క్యారెక్టర్ ఏం లేదు, చూస్తారనమాట. వాడు చూడడానికి భయంకరంగా ఉంటాడు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక రొటీన్ విలన్ లాగా కనిపిస్తాడు. భయంకరం అంటే అది కళ్ళు ఆ విధంగా ఫేస్ డిజైన్ చేశారు. కానీ పర్ఫెక్ట్ గా అయితే సిద్ధార్థ్ ఆనంద్ రాసుకోలేదు. ఒక ఫ్లాష్ బ్యాక్ పెట్టింటే ఖచ్చితంగా ఒక సింపతి లాగా అయిపోద్ది, సేమ్ టాక్టిక్ ని యూజ్ చేసినట్టు. సో అందువల్లనే వాడిని నార్మల్ గా వదిలేసి
వదిలేసి అది ఒక మిస్టేక్ అయింది. అండ్ దీపికా పడుకోని హృతిక్ రోషన్ కెమిస్ట్రీ అంతగా వర్కౌట్ అవునట్టు నాకు అనిపించింది. దీపికా పడుకోని మినల్ రాథోర్ ఆ క్యారెక్టర్ లో అద్భుతంగా సూట్ అయింది. కాకపోతే హృతిక్ రోషన్ పక్కన ఆ పేర్ అనేది అంత పర్ఫెక్ట్ గా సెట్ కాలేదు. కత్రినా అనేది తీసుకోవాల్సింది కదా, బ్యాంగ్ బ్యాంగ్ టైప్ లో వర్క్ అయ్యేదేమో అనిపించింది. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే క్యారెక్టర్ కి ఒక ఫ్లాష్ బ్యాక్ అండ్ ఆ క్యారెక్టర్ డిజైన్ చేయడం బాగుంది హృతిక్ రోషన్ ది. కాకపోతే కొన్ని ఎమోషనల్ సీన్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కాకపోతే మరీ కొద్దిగా డ్యూరేషన్ ఎక్కువైన ఫీలింగ్ కలిగింది ఆ ఎమోషనల్ సీన్స్ ని డ్రామాని పెంచడం వలన. పేట్రియాటిక్ గా కాదు, రిమైనింగ్ సీన్స్ అనమాట. సో అవన్నీ కూడా వాళ్ళు ఎయిర్ ఫోర్స్ ని ఎలివేట్ చేయడానికి, ఆ క్యారెక్టర్స్ ని ఎక్కువగా గ్లోరిఫై చేయడానికి వాటిని ఎక్స్ప్లోర్ చేస్తారనమాట. సో అందువల్లనే సిద్ధార్థ్ ఆనంద్ కెరీర్ లోనే ఎక్కువ డ్యూరేషన్ తో ఉండే ఫిల్మ్ అనమాట. నాకు హీరో ఆస్మాని సాంగ్ చాలా పేట్రియాటిక్ గా బాగా నచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక సాంగ్ ఉంటుంది ఎమోషనల్ సాంగ్, అది వరస్ట్ ప్లేస్మెంట్ అనిపించింది. అండ్ ఫిల్మ్ లోని బిగ్నీ సాంగ్ తీసేసి మంచి పని చేశారు. ఫిల్మ్ ఎండింగ్ ఒక సాంగ్ వస్తుంది అనుకున్నాను, బిగ్నీ సాంగ్ మేబీ పెట్టడం మర్చిపోయి ఉండాలి, లేదంటే ఓన్లీ ప్రమోషన్ గురించి ఆ సాంగ్ ని షూట్ చేసి ఉండాలి. ఇక రిమైనింగ్ ఆ సెకండ్ హాఫ్ ఎమోషనల్ సాంగ్ అని కొద్దిగా అక్కడే నాకు కొద్దిగా నచ్చలేదు. ప్లేస్మెంట్ అనేది బాగలేదు స్క్రీన్ ప్లే లో. టాప్ గన్ మ్యారిక్ లో కూడా ఇలాంటి సీన్స్ ఉంటాయి, రొమాంటిక్ అండ్ ఫ్రెండ్లీ సీన్స్, కానీ దీన్ని పర్ఫెక్ట్ గా ప్లేస్మెంట్ కుదరలేదు అనిపించింది. ఎయిర్ ఫోర్స్ ని, సోల్జర్స్ ని ఎలివేట్ చేయడంలో మాత్రం గూస్ బంప్స్ తెప్పించే లాంటి మూమెంట్స్ తో పాటు యాక్టింగ్ పరంగా హృతిక్ రోషన్ ని కొన్ని సీన్స్ లో ఓన్లీ ఐస్ తోనే యాక్ట్ చేసే విధమైన పొటెన్షియల్ ని బయట తీసారు. ఆ కొన్ని సీన్స్ బాగా నచ్చాయి నాకు ఎమోషనల్ సీన్స్ లోని. గ్రీక్ గాడ్ స్క్రీన్ ప్రెజెన్స్, డాన్స్ మాత్రమే కాదు యాక్టింగ్ ని బయటకు తీసుకొచ్చే లాంటి మూమెంట్స్ కూడా ఉంటాయి. అండ్ రియల్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ లా కనిపిస్తారు. అనిల్ కపూర్ కూడా ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ లా కనిపిస్తున్నారు. సీరియస్నెస్ ఉన్నప్పటికీ ఆయన అరుస్తున్నప్పుడు నాకు యానిమల్ లోని జ్యోతి ఆడేలాగే గుర్తొస్తుంది. అదే విధమైన ఫైర్ బ్రాండ్ క్యారెక్టర్ ఇచ్చారు. ఇక్కడ కూడా అరుస్తూనే ఉన్నాడు సినిమా అంతా. ఒకప్పుడు కామెడీ రోల్స్ చేసేవారు అనమాట ఆయన ఎప్పుడు కూడా. ఓవరాల్ గా ఈ ఫిల్మ్ నేను ఇచ్చే రేటింగ్ 8.25/10. ఆ కొన్ని ఫ్లాష్ కొద్దిగా కవర్ చేసి ఉంటే ఇంకా అద్భుతమైన వర్క్ ని అందించేవాడు అనిపించింది. ఓవరాల్ గా ఇది కూడా మంచి వర్కే. రెగ్యులర్ ఆడియన్స్ గురించి మాస్ ఆడియన్స్ పక్కన పెట్టేస్తే మీరు ఒక ఫిల్మ్ ఎవరైనా టాప్ గన్ మ్యావరిక్ మీకు బాగా నచ్చిన ఈ సినిమా ఇచ్చే ఎక్స్పీరియన్స్ అయితే ఇండియన్ సినిమాలో మర్చిపోయిన రేంజ్ లో మీకు కొన్ని సీన్స్ లో అద్భుతంగా కనిపిస్తుంది. సో థియేటర్స్ లో అసలు మిస్ కాకనే సజెస్ట్ చేస్తా. 3D లో చూసిన కొన్ని సీక్వెన్సెస్ చాలా బాగుంటాయి. అండ్ 3D లేకపోయినా కూడా పర్లేదు, టేకింగ్ అయితే అంత బాగుంది నార్మల్ గా కూడా. సో ఓవరాల్ గా మీకైతే క్లారిటీగా రివ్యూ అర్థమైందని అనుకుంటున్నాను.